పుస్తకాలతో కుస్తీ పట్టి పట్టాల మీద పట్టాలు పుచ్చుకున్నాడు. అవార్డులు రివార్డులతో కన్నవాళ్లు పొంగిపోయేలా చేశాడు. విదేశాలు చుట్టేసి ఔరా అనిపించుకున్నాడు. కట్ చేస్తే ఉన్నత విద్యావంతుడు కాస్త ఉన్నపళంగా 420గా మారాడు. ఇంతకీ ఎవరా మేధావి? ఎందుకు చిప్పకూడు తినే స్థాయికి దిగజారాడు? లండన్లో పిహెచ్డి, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూ దాకా వెళ్లిన ఘనత. ఒక్కో పేజీ తిరగేస్తే సీతయ్యలో ఎన్నో యాంగిల్స్, ఎన్నో రికార్డ్స్. సీతయ్యను చూసి కన్నవాళ్లే కాదు, ఊరంతా ఉప్పొంగిపోయేది. అలాంటి సీతయ్య క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయిన వాళ్ళు ఊళ్ళో వాళ్ల ముందు తల్లిదండ్రులు తలెత్తుకోకుండా చేశాడు. పుస్తకాలతో కుస్తీ పట్టే సీతయ్యకు చిప్పకూడు తినే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇతనే సీతయ్య. ప్రాపర్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. అది నచ్చే తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడకుండా చదివించారు. స్టడీస్ లో టాపర్ గా నిలుస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. లండన్ లో పిహెచ్డి పూర్తి చేసిన సీతయ్య హైదరాబాద్ కు తిరిగొచ్చి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ గా సేవలందించాడు. సివిల్స్ లో కూడా రాణించాడు. అలాంటి వాడు ఆల్ ఆఫ్ సడన్ గా సైబర్ క్రిమినల్ గా మారిపోయాడు. ఉన్నత విద్యావంతుడైన సీతయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలనుకున్నాడు. ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. అదే సమయంలో భార్య వదిలేసి వెళ్లిపోయింది. వరుస పరిణామాలతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కి అలవాటు పడ్డాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ మోసాల బాట పట్టాడు. ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ నుంచి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల వివరాల్ని సేకరించి వారికి ఫేక్ ఆఫర్ లెటర్లు ఇస్తూ లక్షలు వసూలు చేశాడు. 2003లో అరెస్ట్ అయిన సీతయ్య జైలుకెళ్లిన పద్ధతి మారలేదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు మహారాష్ట్ర పూణేలోని ప్రముఖ యూనివర్సిటీ వీసీ సీఈఓలకు ఎరవేశాడు. లండన్ లో చదువు, ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవంతో 28 కోట్ల రూపాయలు వర్సిటీకి ఫండింగ్ ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. కాకపోతే కండిషన్స్ అప్లై అంటూ తన అకౌంట్ లో 2,46,00,000 రూపాయలు వేయించుకున్నాడు. ఆ తర్వాత జాడ లేకుండా పోవడంతో వర్సిటీ అధికారులు సీతయ్యపై పూణే సైబర్ క్రైమ్ సెల్ కి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులు హైదరాబాద్ లోని యాప్రాల్లో తలదాచుకున్న సీతయ్య ఆ తర్వాత పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వస్తున్నారన్న సమాచారంతో కమ్మవారిపాలెంకు షిఫ్ట్ అయ్యాడు. టెక్నాలజీతో నేరాల బాటపట్టిన సీతయ్య అదే టెక్నాలజీతో పోలీసులకు దొరికిపోయాడు. కలెక్టర్ కావాల్సిన సీతయ్య అడ్డదారులు తొక్కి ఇప్పుడు ఊచల్ని లెక్కిస్తున్నాడు. ఎలాంటి కొడుకు ఎలా అయిపోయాడు అని ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అతి ఎప్పుడు అనర్థమే అంటారు. సీతయ్య గొప్ప చదువులే అతనికి తిప్పల్ని తెచ్చిపెట్టాయా, లేదంటే స్వీయ తప్పిదాలే జైలుబాట పట్టించాయా అని కమ్మవారిపాలెం విచారం వ్యక్తం చేస్తోంది.